మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ ఇలా అందించుటకు కృప చూపిస్తున్న ఆ దేవుడికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకి నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? రండి, ప్రభు పాదములు ఎదుట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ప్రస్తుతం లెంట్ డేస్లో ఉన్నాం. క్రీస్తు యొక్క శిలువ ధ్యాన లేదా మారు మనసు దిద్దుబాటు వంటి లక్షణాలతో కూడిన ధ్యానాంశమును మనం ప్రతిరోజు ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ పూట దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తొత్తినీలుగా విరగగొట్టినట్లు తమకు కనబడెను. నెబుకద్నెజర్ బబులోను కాలంలో బబులోను యొక్క సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న కాలం అది. బబులోను కాలములో నెబుకద్నెజర్ ఒక కల కంటాడు. అయితే ఆ కళనే మర్చిపోతాడు. అక్కడున్న తెలివి కలిగిన వారిని, జ్ఞానులను, మంత్రశానులను, తత్వవేత్తలను అందరినీ పిలిచి, నేను కళ మర్చిపోయాను, కళ దాని భావాన్ని మీలో ఎవరైనా చెప్పగలరా అని అడిగితే ఎవరికి వారు చేతులు ఎత్తేసారు. కారణం, కళ చెబితే దాని అర్థం చెప్తాము, భావాన్ని చెప్తాం, కానీ మిగతాది మేమేం చేయగలం? కళను దాని భావాన్ని చెప్పడం మాకెక్కడ సాధ్యం అనుకున్నప్పుడు, అయితే ఎవరైనా సరే చెప్పకపోతే రేపు సాయంకాలం కల్లా మీ తలకాయలు మెడ మీద తలకాయలు ఉండవు అని చెప్పి ఒక శాసనాన్ని విడుదల చేస్తాడు. ఇది తెలుసుకున్న దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళి సెలవు అడిగి తన స్నేహితుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని తాను కూడా ప్రార్థన చేస్తాడు. బైబిల్లో చెప్పబడినట్లు దేవుడు దానియేలుకి ఆ మర్మాన్ని వివరిస్తాడు. ఆ ప్రతిమ సామ్రాజ్యాలను చూపిస్తుందని, తలకాయి బబులోనని, ఛాతి మాదీల పారసిక సామ్రాజ్యమని, కాళ్ళు గ్రీకు సామ్రాజ్యమని, అలాగే అందులో ఇనుము మట్టి 2 పాదాలుగా కలుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒక పాదమేమో రోమా అంటే తలకాయ బబులోను, ఛాతి మాదీల పారసీకులు, కాళ్ళు గ్రీకు, ఓ పాదం వచ్చేమో రోమా సామ్రాజ్యం, మరొకటి అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు యొక్క పాదం ఎలా ఉంది అంటే ఇనుము మట్టి. అంటే కొంతమంది ఈ ఇనుముని మట్టిని దేని చూపిస్తారంటే కొంతవరకు ప్రజల రాజ్యము, ప్రజారాజ్యము అంటారు. రెండవది ప్రభుత్వ పాలన. కొంత ప్రజల పాలన, కొంత ప్రభుత్వ పాలన. ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ఇనుము మట్టి స్వభావం కలిగి ఉంటుంది. ఈ పాలన నిలబడుతుందా? నిలబడదు. అందుకని చేతి సహాయము లేని ఒక రాయి, ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. చేతి సహాయము లేకుండా, మనుషుల ప్రమేయం లేకుండా ఆ రాయి అంట ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పాదం మీద పడినప్పటికీ బలము లేకపోవడం బట్టి, ఇనుము మట్టి కలిసి ఉండలేని ఆ విధానాన్ని బట్టి ఆ పాదం తునీలైపోయింది, ఆ ప్రతిమ విరగొట్టబడింది. ఇక్కడ మనం ధ్యానించిన వారమైతే ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంత్యకాలము గురించిన ఒక సంభవాన్ని చూపిస్తున్నారు. ఇది ప్రభు యొక్క చివరి సంభవం. ఆయన ఒక రాయిగా బలపడి వస్తాడు. కేవలం రాయిగా కాదండి. 45వ వచనం చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనంలో, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి, అంటే ఆ రాయి పర్వతం అయిపోతుంది.
ఆ రాయి పర్వతంలో నుంచి తీయబడే రాయిగా కూడా మార్చబడుతుంది. పర్వతము అనగా సంఘం. ప్రతి సంఘ బిడ్డ ఒక రాయిలాగా అంటే క్రీస్తులాగా కనబడతాడు. అంత్యకాల సమయంలో సాతాను యొక్క ప్రతి కదలికలను చితకతొక్కగలిగిన వాడు, సాతాను రాజ్యాన్ని కొల్చగలిగిన వాడు ఒక విశ్వాసిగాను, ఒక సార్వత్రిక సంఘముగాను, పెండ్లి కుమార్తెగాను తయారవుతాడు. ఒక పర్వతంలా తయారవుతాడు. అందులో నుంచి వచ్చి ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్క రాయిగా మార్చబడతాడు అని ఆ కళను, ఆ భావాన్ని రాజుగారికి వివరిస్తాడు. ఇక్కడ మనం ధ్యానిస్తున్న ఈ అంశంలోని ఒక భాగం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేతి సహాయం లేని రాయి. లూకాసు సువార్త 1:26 గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, నీవు గర్భవతి కాబోతున్నావు అన్నప్పుడు ఇది ఎలా సాధ్యము? అప్పుడు ఆ దూత అంటది కదా, పురుషుడు ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆవరించి నువ్వు గర్భవతి అవుతావు. మనుషులు ప్రమేయం లేకుండానే నువ్వు గర్భాన్ని దాలుస్తావు. పుట్టబో శిశువు పరిశుద్ధుడవుతాడు. అంటే మనుషుల ప్రమేయం లేకుండానే, చేతి సహాయం లేకుండానే ఒక రాయి వస్తుంది. ఆ రాయిని మనమందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ఆ యేసుక్రీస్తుని మనం ఏం చేస్తాము అని అంటే సిలువకు అప్పగిస్తాము. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలము ఎదుటకు కట్టబడి ఉన్నారు అనే మాట మనం చూస్తాం. ఆ రాయి పర్వతంగా కట్టబడుతుంది. ఆ రాయి పునాది వేసింది. ఆ రాయి ఈరోజు మనుషుల చేత త్రోసివేయబడుతున్న మూలరాయిగా ఉంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నలుగురి మధ్య నవ్వుల పాలుగాను, నీకు ఒక చాతగాని వాడిగాను కనబడచ్చేమో కానీ ఆ రాయి పర్వతంగా మార్చబడుతుంది. ఆ పర్వతంలో నుంచి తీయబడి ఒక్కొక్క రాయి, ఒక్కొక్క విశ్వాసి యేసును పోలి, యేసును స్వాభావిక లక్షణాలు కలిగి ఉంటాం. నిజమే కదా. గెత్సేమనే తోటలో పేతురు మహాశయుడు ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పస్కాలో భుజించి వచ్చిన తరువాత యోధాని అక్కడున్న సైనికులు అడుగుతారు, అయ్యా యేసును పట్టుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం, కానీ యేసు ఎవరో తెలియట్లా. ఎందుకని? ప్రతి రూపం యేసు రూపాన్ని చూపిస్తుంది. ప్రతి వ్యక్తి బల్లారాధనలో పాలు పొందాడేమో స్వచ్ఛంగా యేసుక్రీస్తునే పోలి ఉన్నాడు. అవును, బల్లారాధన మనం ఎందుకు తీసుకోవాలి అంటే యేసు యొక్క స్వరూపాన్ని మనలో అన్వయించుకోవడానికి, స్వరూపము ద్వారా తయారవడానికి. ప్రభు యొక్క రక్త మాంసములు మనలను ఆయన స్వరూపంలోనికి మారుస్తుంది. అందుకే మానక సహవాసం యందును రొట్టె విరుచుటి యందును మనం ఎడతెగక పాల్గొవాలని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క స్వభావం ఎప్పుడైతే శిష్యుల్లో వచ్చిందో అక్కడున్న వారు ఎవరు గుర్తుపట్టకపోతే యోధ ఆయనను ముద్దు పెట్టుకుని మరి అప్పగించాడు. అందుకు ప్రభు యోధ ముద్దు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యోధ ముద్దు పెట్టుకోవడానికి రెండో కారణం, అతడు యేసుక్రీస్తులో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకురావాలి. అంటే యేసు అద్భుతాలు చేయగలడు, కార్యాలు చేయగలడు కనుక ఆయన ముద్దు పెట్టుకొని ప్రభువా నీకు శుభం కలుగును గాక అన్నాడు. అంటే నువ్వు ఇప్పుడైనా సరే నీ దాకా మరణం వచ్చేటప్పటికి నువ్వు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తావు, నువ్వు ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తావు, నువ్వు దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడేమైనా చేస్తావని ఆశతో యోధ అనుకున్నాడే తప్ప స్వార్థంతో కాదు. ఒకవేళ ఆయన రాజు అయితే నేను మంత్రి అవుతానని కూడా వచ్చినపాటి స్వార్థం కూడా ఆయనలో ఉండొచ్చు. సరే, ఇప్పుడు అయ్యింది మనకొద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసును పక్కకు పెట్టేస్తున్నాం. బైబిల్ అంటుంది ఆయనేనా బాబు మూలరాయి. ఆ రాయి ఆయనే ఆ రాయిలో నుంచి వచ్చిన పర్వతం సంఘం. బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథం 5:9-10 మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 5:9-10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలో విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను
ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అలాగే అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘమని దానికి కాపరి బాధ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. యేసయ్య ఆ రాయి చేతి సహాయం లేకుండా వచ్చి ఒక పర్వతంగా మార్చబడింది. యేసయ్య అనే రాయిలో కానీ సంఘం అనే రాయి కానీ చేతి సహాయం లేకుండా ఒకానొక దినమందు ఈ యొక్క దేశం మీదకి రాబోతున్న ప్రభుత్వాల మీదకి విసరబోతున్నాడు. ఆ రాయి తగిలిన ప్రతి చోట పగుళ్ళు ఏర్పడతాయి, నాశనం ఏర్పడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ రాయి సంఘము చేతి సహాయం లేకుండానే ప్రతి ఒక్కడు క్రీస్తును పోలి ఆయన శిలువను ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ రొట్టెలు బల్లరాదుల పాలు పొందుతూ ప్రభు యొక్క వాక్యాలను వింటూ క్రీస్తులాగా తయారవుతుంది. అందుకనే యేసయ్య ఒక్కడిగా ఉంటే రాయి సంఘమంతా పర్వతాన్ని పోల్చి చెప్తున్నాడు. మూలరాయి ఆయన పక్కన పెడదామనుకుంటే మొత్తం పక్కన పెట్టబడుతుంది. కాబట్టి ఆ రాయి పర్వతంగా మార్చబడాలంటే నేను క్రీస్తు రక్తంలో కడగబడాలని 1 కొరింథీ పత్రిక 15:24 వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతమొచ్చును. కాబట్టి అంతము వచ్చేటప్పటికల్లా మనమందరం ఒక పర్వతంగా తయారవ్వాలి. మనలో ప్రతి రాయి క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలి. ప్రతి రాజ్యాన్ని పగలగొట్టే రాయిగా మనం మారాలి. అందుకే యేసయ్య నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ రాయిగా మార్చబడే గొప్ప భాగ్యం. చేతి సహాయం లేని వ్యక్తులుగా క్రీస్తులో బలపడే వ్యక్తులుగా మనం మారాలంటే ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ఒక పర్వతంగా మారి ప్రభు చేతి పనిలో ఒక బలమైన రాయిగా మనమందరం మార్చబడే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి నీకే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి లోపాలు తీసివేసి నేను ఒక పర్వతం, నేను ఒక రాయని, మూలరాయి అయిన ప్రభువుని అంటిపెట్టుకొని సజీవమైన మందిరంగా, ఆత్మ సంబంధమైన మందిరంగా మేము కట్టబడేటట్లుగా సహాయం చేయండి. మేము ఒక సజీవమైన రాయిగా మమ్మల్ని మలచండి నాయన. అట్టిగా ఆత్మ సంబంధమైన ప్రతి కృపావరాల్లో మేము పాలుభాగస్తులై కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, లెంటులో ఉన్న ప్రతి దేవుని ఆశీర్వాదములు, ఆయన ఇచ్చే శాశ్వత దీవెనలు మనకు దేవుడు అనుగ్రహించును గాక. అందరికీ మరణాత.